ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నెక్స్ట్ అది నేను బిగ్ బాస్ కొత్త అగ్ని పరీక్షకు పోను, అవమానం పడలేను, ఒక సెలబ్రిటీ లాగా తీసుకుంటూ వెళ్తా, అంతేకాని అగ్ని పరీక్ష ప్రాసెస్ అదే ప్రాసెస్కి వెళ్ళలేను. మీరు ఒక వీడియోలో చెప్పారు కదా, అసలు నవదీప్ గా కనిపిస్తే ఫేస్ టు ఫేస్ మాట్లాడతా అని. ఒకవేళ ఆయన ఇక్కడ ఉన్నారు అంటే అసలు మీరు ఏం మాట్లాడతారు? ఆయన ఉంటే నేను ఏం మాట్లాడేది అంటే, ఎగ్జాంపుల్ తను అడిగేదానికి నా బిహేవియర్ గురించి తనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అక్కడ అడిగిన దానికన్నా ఓపెన్గా చెప్పేవాడిని. సార్ మీరు అక్కడ అడిగేది మీకు ఎదురుగా చెప్తే సార్, నేను ఆ టైంలో నన్ను నా ఫ్యాన్స్ ఒక స్థానం ఇచ్చినప్పుడు, ఒక అవకాశం ఇచ్చినప్పుడు అట్లా నాకు ఎదురు చెప్పిన అనుకో, 2 రాష్ట్రాల మంది చూస్తారు సెలబ్రిటీ. అగ్ని పరీక్ష అంటే 2 కోట్ల మంది చూస్తారు. ఇప్పుడు నేను పోయినంటే ఇంకా నేను అగ్ని పరీక్షలు కనిపించినందుకు ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోయినరు. అగ్ని పరీక్ష తెలుసా, ఇప్పటివరకు కొంత మేము బిగ్ బాస్ చూడలేదు, నువ్వు వస్తున్నావు నీకోసం ప్రత్యేకంగా చూస్తామని అంటుండ్రు. చాలా మంది వీడియోలు పెట్టిండ్రు, చూస్తున్నాం బాలన్నారు. అలాంటి ప్లాట్ఫామ్లో నేను జడ్జెస్ని తిట్టిన అనుకో, ఇప్పుడే మళ్ళీ తిట్టావు, రేపు హౌస్లో పంపిస్తే నాగార్జున తిట్టావని గ్యారంటీ ఏముంది, హౌస్లో నువ్వు ఎవరైనా కొట్టావు తిట్టావని గ్యారంటీ ఏముంది అంటారు. అట్లానే ఇప్పుడు అక్కడ నేను తగ్గాను, నాకు మాట్లాడడానికి లేక నా టెస్ట్ నిరూపించుకోవాలనుకుంటే అప్పుడు నేను ఇంకా రెచ్చిపోయేటోని. కానీ చాలా వరకు కట్ చేశారు, అక్కడ మెయిన్గా చాలా కట్ చేశారు. ఓన్లీ నన్ను తిట్టిన బిట్లు నేను సైలెంట్ అయి బాధపడి ఏడ్చినే పెట్టారు అక్కడ. కానీ నేను ఏమని మాట్లాడిందో మొత్తం ఫుల్ వీడియో పెట్టలేదు. ఏం మాట్లాడారు మీరు అక్కడ? కొన్ని అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాను. మరి అంత ఏమడిగారు? సమాధానానికి ఏం చేస్తావంటే, అక్కడ వెళ్ళిన సమాధానానికి ఏం చేసిండ్రు, అందరు ఏం చేస్తారు అదే చేస్తా. బిగ్ బాస్ కూడా అందరు ఏం చేస్తారు, ఎంటర్టైన్మెంట్, కామెడీ ఇచ్చిన టాస్కులు చేస్తారు. కొత్తగా ఏం చేస్తారు చెప్పండి? 10 మంది నవ్వుకోవాలంటే ఇప్పుడు ఒక 10 మంది ఫ్యామిలీ ఒక దావా చేసుకుంటారు ఒక ఇంట్లో. ఇప్పుడు వాళ్ళు వీడియో వచ్చింది బిగ్ బాస్లో, కామెడీ చేసిండు, అందరూ అది పెట్టి చూద్దామని చూస్తుంటారు. అంతేగాని బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తారు? అందరూ వెళ్ళి ఏం చేస్తారు, మీరు అదే చేస్తారు. కొత్తగా ఏం చేస్తారు చెప్పండి? కొత్తగా ఇప్పుడు వాళ్ళకి వెళ్ళిన సీజన్లో ఏమైనా చేశారా కొత్తగా? వాళ్ళకి కూడా కొన్ని రీల్స్ కాపీ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చేస్తారు. ఎగ్జాంపుల్ దువ్వార మాధురి గారి ఒక డైలాగ్ కొట్టింది, ఇంగ్లీష్లో మాట్లాడింది, గుర్తుందా? అది చాలా మంది ఇన్స్టాగ్రామ్ చేసిర్రు, మంచిగా అనిపించింది. మీరు గమనించిరో లేదు? అవును. ఎందుకు ఆమె, నేను ఆ వీడియో చూసుకుంటే దువార మాదిరి నవ్వుకుంటుంటా. అబ్బా కత్తిలా మాట్లాడింది, ఆడపుల్లి అంటే ఏమైనా ఆడ అని ఒక ఊహించుకున్నా. బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు సమాజాన్ని ఉద్ధరించి వెళ్ళట్లేరు. ఒక ఎంటర్టైన్మెంట్, ఒక టాలెంట్, మనీ కోసం వెళ్తారు. అట్లా నేను కూడా ఒక మనీ కోసం ఒక టాలెంట్ నేర్పించుకోవాలని వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ జడ్జెస్ మీద, అక్కడ యాంకర్ మీద, అక్కడ అసలు ఒక్కొక్కరి మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే దిస్ ఈజ్ నవదీప్ గారి గురించి ఫస్ట్ క్వశ్చన్ చెప్తా. నాకు అక్కడ అన్యాయం జరిగింది, అన్యాయం కోసం మేము మాట్లాడతా. నేను ఉన్నదని చెప్తా, అబద్ధాలు చెప్పడానికి నాకు రాదు, నేను అబద్ధాలు కూడా చెప్పాను. నవదీప్ గారు ఏమన్నారంటే, వల్గర్గా ఉంటాయి వీడియోస్ నీవి, నువ్వు చేసే అన్ని చిల్లర్ వీడియోలు, నీకు ఫ్యాన్స్ ఉంటారా అన్నాడు. నాకు ఫ్యాన్స్ ఉన్నారో లేదో ఇప్పుడు వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్. అక్కడ పిలిచినప్పుడు నన్ను అవమానించడం నాకు నచ్చలేదు. మీకు నచ్చకుంటే మొత్తం స్కిట్టేట్ అక్కడ, అది రియల్గా షో కాదు, మొత్తం స్కిట్ ఉంటుంది అక్కడ. మనం అనుకున్నంత మేము పోయాము అక్కడ ఫేస్ చేసాం కాబట్టి మాకే తెలుస్తుంది అక్కడ. మీరు ఓనర్లకు మీకు తెలియదు అక్కడ ఏం జరిగిందో. అది రియాలిటీ షో అంటారు కదా, స్క్రిప్టెడ్ అని ఎలా అనుకుంటున్నారు మీరు? అగ్ని పరీక్ష అనేది రియాలిటీ షో కాదు. రియల్ షో ఎలా ఉంటుందండి? బిగ్ బాస్కు అయితే పోలేదు నేను. అక్కడ కెమెల్లు, పెద్ద పెద్ద కెమెల్లు ఉంటాయి, రోజు పండుకుంటారు. అక్కడ ఏం చేస్తారో పొయ్యిచ్చినో తెలుస్తుంది. నాకు తెలియదు దాని గురించి, నేను పోలేదు కాబట్టి. ఇక్కడ ఏంటంటే 15 నెంబర్స్ వాళ్ళు ఎంచుకున్నారు వాళ్ళు. ఆ 15 నెంబర్కి అవకాశం ఎక్కువ ఇచ్చారు. మిగతా వాళ్ళని ఏం చేశారంటే 2 నిమిషాలు, 1 నిమిషం పిలిపించి, ఒక లారీ నా ఫ్రెండ్ వచ్చాడు, సమాజానికి నువ్వు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు, నువ్వు బిగ్ బాస్లో పోతే ఏం చేస్తాను క్వశ్చన్ అడిగితే ఆయన ఏమన్నాడంటే, డ్రైవర్లకు బాధ అవుతుంది, ఒక డ్రైవర్ విలువ తెలియాలి. డ్రైవర్ అంటే ఒక లారీ నడిపించే డ్రైవరు రేపు యాక్సిడెంట్లో చనిపోయినా కూడా వాళ్ళ బిడ్డ పిల్లలకు అమౌంట్ ఇవ్వాలి ఇంత ప్రభుత్వం, అది బయట పెట్టాలి తెలియాలి ప్రజలకంటే. అది తెలియాలంటే ఇక్కడ వచ్చింది చెప్తాం, పోయి ఎమ్మెల్యేలు ఎంపీని అడగవచ్చు కదంటే, వాళ్ళందరూ అడిగినాక ఇక్కడికి వస్తా. ఈ షోలో అయితే 2 కోట్ల మంది, ఆంధ్ర తెలంగాణ 2 కోట్ల మంది చూస్తారు. అప్పుడు అందరికీ వీడియో వల్ల, ఈ బిగ్ బాస్ వల్ల అదే నీది పోపరేట్ చేసుకోవడానికి నువ్వు వచ్చినట్లుంది, వెళ్ళిపో, ఈ దాకా నువ్వు సెట్ కావన్నాడు. మా ఫ్రెండ్ ఇంకొక ఆయన రీల్స్ చేస్తుంటాడు, చాలా ఆయన వచ్చాడు,
నువ్వేం చేస్తావంటే ఇది చేస్తా నా నవదీప్ గారు ఈ మధ్యలో మీరు కనపడతలేరు ఈ మధ్యలో అభిజిత్ని మీరు 2 సినిమాలు కనిపించారు, బిగ్ బాస్ తర్వాత 2 సంవత్సరాలు మీరు ఏమి ఇట్లా కనిపిస్తలేరు అంటే నువ్వు నా విషయాలు మాట్లాడడానికి వచ్చావా, నా ఇష్టం అది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. జడ్జెస్ తిడితేనేమో అట్లా పంపించారు, తిట్టకుంటేనేమో జడ్జెస్ మీరు ఎందుకు లేవట్లేరు అంటుండ్రు. దీనికి 2 క్వశ్చన్లకు నాకు ఆన్సర్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అభిజిత్ గారితో మీకేమి? నిజంగా అభిజిత్ గారితో నాకు ఎలాంటి గొడవ లేదండి. పాపం ఆయన సపోర్ట్ చేశాడు. నేను చేసిన టాస్క్, నేను చేసిన దానికి, నేను మాట్లాడిన దానికి అభిజిత్ ఒక మాట అన్నాడు, నీలో నాకు జెన్యునిటీ నచ్చింది బాలు, నువ్వెవరో నాకు తెలియదు, ఉప్పల్ బాల్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నా, నువ్వేం చేస్తా కూడా నాకు తెలియదు. ఆయన ఉన్న మైండ్ చెప్పేసింది ఏమనంటే మీరెవరో నాకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు అన్నారు. నేను మాట్లాడిన తర్వాత గ్రీన్ లేపనికి పోతే బిందు మాదిరు నవదీప్ ఆయన చెవులో నా గురించి గుసగుస చెప్పారు. ఆయన చెప్పగానే సారీ బాల్ నీకు రెడ్ ఇస్తున్నాడు. అదేంటి సార్ ఫస్ట్ నువ్వు గ్రీన్ లేపిన ఆయన, వీళ్ళు చెప్పగానే రెడ్ ఎందుకు లేపిన అడిగిన క్వశ్చన్, ఏం సమాధానం చెప్పలేకపోయింది. ఇదంతా టెలికాస్ట్ అయిందా? అది కాలేదు ఇప్పటివరకు. ఓకే, అది పెట్టుమానండి, వాళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుని నాకు కావాలి కదా. రేపు అభిజిత్ గ్రీన్ ఇచ్చారు, మిగతా వాళ్ళిద్దరు మీకు రెడ్ ఇచ్చారు. ఓకే, ఆయన గ్రీన్ లేపని బిందు గారు మీకు ఎందుకు రెడ్ ఇచ్చారు అసలు ఆమె అడిగిన క్వశ్చన్ ఏంది, ఒకటే క్వశ్చన్, పాలు గారు మీరు ట్రాన్స్జెండర్ అన్నది. నేను ఇట్లా పట్టుకుని చేతులు ఒక నిమిషం ఆలోచించి కాదు మేడం అన్న. ఆ టైంలో ఏం మాట నాకు మెంటల్ ఖరాబ్ అయిపోయింది. కాదు మేడం అన్న. 2వ క్వశ్చన్ ఒక టాస్క్ ఇవాళ ఏమీ ఇవ్వలేదు, నువ్వు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు అన్నారు. ముగ్గురు రెడ్ లేపిండ్రు. అప్పటికి నాకు ఏడుపు వస్తుంది, ఏం చెప్తా అంటే నన్ను ఆల్రెడీ తొలగించారు మీరు బయటికి. 3 రెడ్లు లేపిన తర్వాత ఈ షో అందరూ చూస్తారు. లేపినాక ఇంకేమైనా చెప్పదలుచుకోంటే ఏమని చెప్పాలి? మీరు ఏడ్చాను స్టేజ్ పైన, బాధ అనిపించింది. శ్రీముఖ్ ఆపి మళ్ళీ నీకు అవకాశం వస్తే వీళ్ళకి ఇంకా నువ్వు ఏమని చెప్పాలనుకున్నాను. 3 రెడ్లు లేపినాక ఏం చెప్తా శ్రీముఖ్ గారు, ఇది కాబట్టి నేను ఇస్తానని ట్రై చేస్తాను, అప్పుడైనా నిరూపించుకుంటాను ఏమన్నా అది అవకాశం, ఈసారి నా ఏడ్చుకుంటూ వచ్చేసిన. కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా బిగ్ బాస్ హౌస్కి వెళ్తే మంచిగా అన్ని చేయాలి. అగ్నిపరీక్షల నుండి ఇప్పటి వరకు టాప్ 5లో నేనే ఉండేది. ఆ గేమ్ కానీ ఆ స్కిట్ వాళ్ళు చేసేవి చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇలాంటివి నేను చేయలేనా, ఈ డైలాగులు నాకు రావా, ఇలాంటి పంచులే నీకు రాదా, వీళ్ళు తీసుకురా అని అమ్మతోడు చెప్తుండా. మేము ఇప్పుడు వెళ్ళిపోయిన బయటకు వచ్చిన వాళ్ళము అందరిని పెట్టింటే ఆ షో ఇంకెక్కడికో వెళ్ళిపోయేది అగ్నిపరీక్ష అనేది అని. మేమందరం ఒక టీం ఉంది మాకు, మా టీం అంతా మాట్లాడుకుంటూ రోజు ఇదే బాధపడుతున్నాం. మీ దగ్గరికి మా అగ్ని పరీక్ష వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరన్నా నా గురించి నెగిటివ్గా చెప్పారా? నేను అదే చెప్తున్నాను, అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఎవరైతే నేను ఇంటర్వ్యూ చేశానో ప్రతి ఒక్కరిలో కూడా ఆ 3 days బాలు లేకపోతే మాకు పిచ్చి లేసేది. బాలు తను ఎంటర్టైన్ చేయడము, తన ఎనర్జీ లెవెల్స్ అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈక్వల్గా ఉన్నాయి, ఎక్కడ డౌన్ అవ్వలేదు. నిజంగా మేము వీడియోస్లో చూసి ఏదో అనుకున్నాము కానీ తక్కువగా, డైరెక్ట్గా కలిసిన తర్వాత మేము అందరం ఫ్యాన్స్ అయ్యాము, మాకు నచ్చాడు అని చెప్పి వాళ్ళంతా పాజిటివ్గా చెప్తుంటే నేను లిటరలీ షాక్ అయ్యాను. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీతో నాకు ఎప్పుడు డైరెక్ట్ ర్యాపో పరిచయం లేదు. ఇంతమంది అడిగినా అడగకపోయినా వచ్చి బాలు లేకపోతే ఆ 3 రోజులు లేదు అని చెప్పి మాట్లాడే అంత మీరు క్రియేట్ చేసుకున్నారు. అంటే అంతమంది చెప్పడం అంటే వాళ్ళు ఎవరు నాకు తెలియదు, నాకు జస్ట్ ఆ రోజే పరిచయం. మా గ్రూప్ వాళ్ళు కూడా కాదు, మళ్ళీ ఫస్ట్ వాళ్ళ గ్రూప్ లో 10 మంది ఉంటే వాళ్ళు 10 మందిలో ఒకటి సెలక్షన్ కాలే, 9 మంది సెలక్షన్ అయిన వాళ్ళు జీడీలో. ఆ 9 మంది తీసుకొచ్చి అగ్ని పరీక్షలు పెట్టారు. ఆ 9 మంది ఎవరో నాకు తెలియదు, అప్పుడే పరిచయం అయ్యారు. ఒక 2 days కి నాకు ఫిదా అయిపోయారు అందరు. ఆ ఉన్న అందరూ బాలన్న నువ్వు సూపర్, బాలన్న నువ్వు సూపర్, నువ్వు వేరే. నేను రీల్ చూస్తే ఏమనుకున్నా కానీ రియల్ కలిసినాక నీకు పెద్ద ఫ్యాన్ నేను. అదే అంటున్నా, మా అమ్మ చెప్తే ఏదో అనుకున్నా నీ గురించి, కానీ మా అమ్మ ఇన్ని రోజులు ఎందుకు చెప్తుంది పిచ్చోని కోసం ఊకే ఈ వీడియోలు చేసేటోని గురించి ఊకే మా అమ్మ ఎందుకు మాట్లాడుతూ అనుకున్నా. మా అమ్మ చెప్పింది ఇప్పుడు చూశాను అన్నారు తెలుసా చాలా మంది. మళ్ళీ ఇప్పుడు అందరూ తీసి పడేస్తూ ఉన్నప్పుడు రిజెక్షన్స్ అనేవి ఒకసారి 2 సార్లు వస్తే మన హార్ట్ కానీ మన బాడీ కానీ యాక్సెప్ట్ చేస్తుంది. అలా రిజెక్షన్స్ 100కి 90% రిజెక్షన్సే వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నిజంగా ఫీలింగ్ చెప్పాలంటే నేను ఇప్పటివరకు అయితే నిజంగా చెప్తున్నా, ఎప్పుడు బాధపడలేను. నాకు ఒక బావ అంటే చాలా ఇష్టము, మంచి ఫ్రెండ్. తనంటే తనకు ప్రొఫెషనల్గా బయట ఒక పేరు ఉంది.